అమ్మవారిని చూడగానే మీకేమనిపించిందండి? సాక్షాత్తు ఆ వరలక్ష్మి అమ్మవారే మన ఇంట కొలువై ఉన్నట్టు ఉన్నారు కదండీ! గాజుల అలంకరణలో అమ్మవారు చాలా అందంగా, అద్భుతంగా ఉన్నారండి. మన ఇంట్లో కూర్చున్నట్టే అనిపించిందండి. గాజులతోనే కాకుండా బ్లౌజ్ పీస్‌తో గూడా అమ్మవారిని అలంకరించానండి. ఎవరు వీలుని బట్టి వారు ఆ పద్ధతిలో అమ్మవారిని చేసుకుంటారు కదా అని ఈ వీడియోలో చూపించానండి. ఇద్దరు అమ్మవార్లు సాక్షాత్తు ఆ వరలక్ష్మి ప్రతిరూపాలుగా ఇంట్లో ఉన్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అక్క, చెల్లి, ఒక కూతురు. మొట్టమొదటిగా గాజులతో అమ్మవారిని ఎలా చేసుకోవాలో చూద్దామా అండి? ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 3 రంగుల్లో తీసుకున్నానండి గాజుల్ని. ఒకటి మెరూను, యెల్లో, గ్రీన్ అన్నమాట. ఇలా వీటిని హోల్సేల్ షాప్‌లో తీసుకున్నాను. ఒక్కొక్క దానిలో 16 డజన్లు గాజులుంటాయండి. మనం మొత్తం వాడమనమాట. మనం బేస్ కింద వాడే గాజుల్ని అంటే ఇక్కడ నేను ఆకుపచ్చ రంగులో తీసుకున్నాను కదండీ! వీటిని 16 డజన్లు మొత్తం తీసుకున్నాననమాట. దాన్ని ఇలా గుండ్రంగా సెట్ చేసుకోవాలండి. దాని మీద యెల్లో కలరు 13 డజన్లు గాజులతో పెట్టుకున్నాననమాట. అంటే పసుపు రంగు గాజుల్ని 13 డజన్‌ని ఇలా గుండ్రంగా చేసుకొని, ఆ ఆకుపచ్చ రంగు గాజుల మీద ఇలాగా అమర్చాను. దీని తర్వాత పైన మెరూన్ కలర్ గాజులు తీసుకున్నానండి. అవి 10 డజన్లు తీసుకున్నాననమాట. వాటిని దాని మీద పెట్టాననమాట. చూడండి, గ్రీన్, యెల్లో, మెరూన్ 3 రంగులు ఒకదాని మీద ఒకటి. అడుగున గ్రీన్ ఏమో 16 డజన్లు, మధ్యలో యెల్లో ఏమో 13 డజన్లు, పైన మెరూన్ ఏమో 10 డజన్లు. 3 కదలకుండా ఉండటం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా దారం తీసుకొని మధ్యలో ముందు ఆ దారాన్ని ముడేసుకొని, అంటే పసుపు రంగు గాజులకు ముడేసుకొని, కింద ఆకుపచ్చ రంగు దానికి, పైన మెరూన్ కలర్ దానికి మూడిటికి కలిపి ముడేసుకోవాలండి. అప్పుడు గాజులు కదలకుండా ఉంటాయన్నమాట. ఇలా అమర్చుకున్నప్పుడు అటు ఇటు అయినా ముడేసుకున్న తర్వాత బానే ఉంటాయండి. మీరు అటువైపు ఇటువైపు కూడా అలా ముళ్ళేసుకోవాలన్నమాట. అప్పుడు కదలకుండా ఉంటాయి. పైన కొబ్బరికాయ పెట్టుకొని, కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్‌ని కట్టుకోవడమేనండి. అమ్మవారు రెడీ అయిపోయారు. ఇప్పుడు పవిడి చెంగు ప్లేస్‌లో నేను చిట్టి గాజుల మాలను వేశానండి. చూడండి ఎంత అందంగా ఉందో. తర్వాత మన దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించుకోవటమేనండి. ఇక్కడ పాపిడి బిళ్ళని ప్లాస్టర్‌తో అంటించాననమాట. చాలా అందంగా ఉంది కదండీ! జడను కూడా వేసేసిన తర్వాత పూలతో అలంకరించుకున్నాను. అమ్మవారు రెడీ అయిపోయారు. చాలా ఈజీగా, సింపుల్‌గా అమ్మవారిని చేసేసుకున్నాం కదండీ! మీకు వీలుంటే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 16 డజన్లు అని చెప్పాను కదండీ! అలా 16 డజన్లు మట్టి గాజులు మాకిక్కడ రూ. 200 పడ్డాయండి. ఇక్కడ అంటే విజయవాడలో అండి. అలాగా 3 తీసుకున్నాము. మిగిలిన గాజుల్ని మనం తాంబూలానికి ఇవ్వడానికన్నా ఉపయోగించొచ్చు కదా! అంటే అన్ని డజన్లు వాడలేదు కదండీ! ఇక్కడ ఇవే రంగులు వాడాలని ఏమీ లేదు. గాజులు మీకిష్టమైన రంగులు వాడుకోవచ్చండి. కాకపోతే అమ్మవారు ఈ 3 రంగుల్లో బావుంటారు కదా అని మేము ఈ 3 రంగులు తీసుకున్నామనమాట. 10 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇలా గాజులతో అమ్మవారిని అలంకరించారండి. అప్పటి నుండి నేను చేయాలన్న కోరిక ఉండిపోయిందనమాట. ఇప్పటికి ఆ కోరిక తీరింది. అయితే వాళ్ళు అమ్మవారిని ఇలాగ ప్లెయిన్ గాజులు కాకుండా మల్టీ కలర్ గాజులతో చేశారండి. ఆ అమ్మవారు గూడా చాలా అందంగా ఉన్నారండి. ఇక్కడ ఇలా చెయ్యాలి అని నాకు తెలీదు కదండీ! అందుకే యూట్యూబ్‌లో చూస్తే చాలా కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయండి గాజులతో. అందుకనే నాకు తెలిసినట్టు యూట్యూబ్‌లో కొంతమంది చూపించిన విధంగా ఇలా తయారు చేసుకున్నానండి. కానీ చేసిన తర్వాత సాక్షాత్తు అమ్మవారే మా ఇంట్లో కొలువై ఉన్నట్టు అనిపించిందండి. చూడండి, మీకు తెలుస్తుంది. అమ్మవారిని చూసి ఆనందించి అమ్మవారికి ఎక్కడ దిష్టి తగులుతుందోనని దిష్టి కూడా తీసామండి. అంత అందంగా ఉన్నారు. ఈజీగా ఉంది కదండీ చేసుకోవడానికి కూడా. మీరు కుదిరితే ట్రై చేయండి. ఇలా గాజులతో చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఆ రౌండ్‌గా గాజుల్ని చుట్టి మనము తాడుతో కట్టుకోవాలి కదండీ! అది టైట్‌గా కట్టుకోవాలి. అలాగా కట్టుకుంటేనే లూజ్ రాకుండా గాజులు కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఏ మాత్రం లూజొచ్చినా గాజులు కరెక్ట్‌గా సెట్ అవ్వండి. అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు బ్లౌజ్ పీస్‌తో ఎలా చేయాలో చూద్దామా అండి? ఇలా మన ఇంట్లో కొత్త బ్లౌజ్ పీస్ ఏదన్నా ఉంటే దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవడమేనండి. అలా మొత్తం ఆ చివరి నుండి ఈ చివరకు మడత పెట్టుకొని అవి ఊడిపోతాయి అనిపిస్తే సేఫ్టీ పిన్ పెట్టేసుకోవడమేనండి. పెట్టుకొని ఇలా మడత పెట్టి పక్కన పెట్టుకోవడం. ఇప్పుడు 2 చెంబులు తీసుకొని వాటిల్లో నేను బ్యాలెన్స్ కోసమని బియ్యం వేసి పెట్టానండి. ఇలా ఒక కర్ర ముక్కను కట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్లౌజ్ పీస్‌ని సెట్ చేసుకోవటమేనండి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఇక్కడ కూడా అమ్మవారు చాలా అందంగా ఉంటారు. మీకు ఎలా కుదిరితే అలా అమ్మవారిని చేసుకుంటారన్న ఉద్దేశంతో 2 రకాలుగా అమ్మవారిని చూపిచ్చానండి. చూడండి అమ్మవారి కింద పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా దీనికి కూడా పైన కొబ్బరికాయ కట్టుకొని అమ్మవారి ఫేస్‌ని పెట్టుకోవడమేనండి. కొబ్బరికాయ పెట్టే ముందు మన దగ్గర ఉన్న నగలతో ఆ అమ్మవారిని అలంకరించుకొని అప్పుడు కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్‌ని కూడా కట్టేసుకోవడమేనండి. అంతే. అంతా అలంకరణలో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండీ! మీకు ఏ అమ్మవారు బాగా నచ్చారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇద్దరు అమ్మవార్లు చాలా బాగా నచ్చారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.